శ్రీ పద్మావతి మేడం గారు దాదాపుగా మనం ఏ కోర్స్ పెట్టినా దాంట్లో అడ్మిషన్ కావడం చాలా ఒక విద్యార్థిగా రోజు నేర్చుకుంటూనే ఉంటుంది. సో ఈరోజు వేదిక్ న్యూమరాలజీ క్లాస్ కూడా అటెండ్ అయింది. ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం 5:30 అయిపోయింది. సో ఆల్రెడీ వేదిక్ న్యూమరాలజీ క్లాస్ ముందు ఒకసారి మనం తెలుసుకుందాం ఎలా ఉంటుంది. ఇప్పుడు వేదిక్ న్యూమరాలజీ క్లాస్ అయిపోయిన తర్వాత వారి మనసులో ఉన్న మాటలు ఎలా ఉన్నాయో ఈ క్లాస్ గురించి చెప్పండి. ఓం గురుదేవ్, హ్యాపీ భారత్. ఇంతకుముందు అంటే నార్మల్ న్యూమరాలజీలో ఆన్ ద ఫేస్ డేట్ ఆఫ్ బర్త్ చూసేసి చెప్పేసేది. ఇది ఎట్లా అయిందంటే అసలు అంటే ఒక ఓషన్ లోకి డైవ్ చేసి లోపల నుంచి ముత్యాలు తీసినట్టు అంటే రియల్ పర్సనాలిటీని బయటికి తెచ్చే విధంగా వేదిక్ న్యూమరాలజీ ఉంది. పర్ఫెక్ట్ అంటే దీనికి మించింది ఇంకా లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే యా అంటే లోషో గ్రిడ్ తో ఒక చాలా సబ్జెక్ట్ వచ్చేసి అంటే మనం పైథాగరస్ గ్రిడ్ నేర్చుకున్నాము, లోషో గ్రిడ్ నేర్చుకున్నాం. పైథాగరస్ గ్రిడ్ అనేది ఒక 10th క్లాస్, ఆ తర్వాత లోషో గ్రిడ్ వచ్చేది ఒక పీజీ లెవెల్ దాకా వచ్చాం. కానీ పిహెచ్డి చేయాలి కదా అందరూ కూడా పిహెచ్డి చేస్తున్నాయి కదా దీంట్లో మన పద్ధతులు. సో నిజంగా అంటే గురుగారు చెప్పినట్టుగా అంటే పీజీ లెవెల్కి వచ్చిన విధంగా రీసెర్చ్ లాగా చాలా బాగుంది. అండ్ దీంట్లో కనుక మనం కొంచెం సాధన చేసి పట్టు సాధిస్తే అసలు మనిషిని ఇందాక బిగినింగ్ లో చెప్పారు, మనిషిని చూడకుండానే మంచి పర్సనాలిటీని విత్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పేయచ్చు. 51 కాంబినేషన్ లో ఈ రోజు అయితే 40 కాంబినేషన్ పూర్తయినాయి. సో దాంట్లో ఒక్కొక్క కాంబినేషన్ చేస్తుంటే మన ఒక వ్యక్తిది కూడా ఇక్కడ ఆల్రెడీ పర్సనల్గా మనం ప్రాక్టికల్ చూసాం. అంటే దీంట్లో 50% ఉందా నిజంగా అంటే 50% ఏంటి, ఆల్రెడీ 100% ఇది ఉంది అంటే దీన్ని బట్టి చాలా క్లారిటీ. లోపలికి డైవ్ చేసి రియల్ పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ తీసే విధంగా వేదిక్ న్యూమరాలజీ హెల్ప్ చేస్తుందని నమ్ముతున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. రైట్, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్. మనకు నిజాముద్దీన్ యూసుఫ్ నిజామీ ఆయన న్యూమరాలజీ పేరు కూడా మార్చుకున్నాడు చక్కగా. న్యూమరాలజీ కోర్సు చేసిన తర్వాత ఆయన అనుభవం ఆల్రెడీ కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్సు జాయిన్ అయ్యి 2 months అయిందా, 3 months అయిపోయింది. 3 months అయిపోయింది. ఈరోజు వేదిక్ న్యూమరాలజీ క్లాస్ కూడా నేర్చుకున్నారు. సో మీరు ఇక్కడ కర్నూలు ఆదోని నుంచి వచ్చారు. ఎలా ఉంది ఈ వేదిక్ న్యూమరాలజీ? మీదే మీ చార్ట్లో లోషో గ్రీడ్లో అన్ని నంబర్లు ఉన్నాయి. నేను వండర్ అయిపోయినా. తర్వాత ఈ వేదిక్ గ్రీడ్లోకి వచ్చిన తర్వాత మొత్తం తెలిసిపోయింది అది జాతకం అనేది. అది ఎలా ఉంది ఇప్పుడు ఈ రెండు డిఫరెన్స్ చూసిన తర్వాత? ఇది వేదిక్ న్యూమరాలజీ గురించి చూసినప్పుడు నాకైతే ఈ వేదిక్ న్యూమరాలజీ క్లాస్ స్టార్ట్ చేసింది నీ వల్లనే. నాకు షాక్ అయిపోయింది బ్రేక్. అరే ఒక వ్యక్తిలో అన్ని నంబర్లు ఉన్నప్పుడు ఇంకేం కావాలి అన్నప్పుడు నీ జాతకము మా పాపది రామ్ చరణ్ గారిని చూసిన తర్వాత నాకు 3 జాతకాలు చూసిన తర్వాత మా పాప దాంట్లో ఒక నంబర్ లేదు, రామ్ చరణ్ దాంట్లో ఒక నంబర్ లేదు. సర్లే సహజం మానవుడుగా మీ దాంట్లో అన్ని నంబర్లు ఉన్నాయి, ఇదే నీ అద్భుతమైన నంబరు ఇట్లా ఉంటుంది బ్రేకింగ్ న్యూస్ అనుకున్నా. కానీ వేదిక్ న్యూమరాలజీ ఎంఆర్ఐ స్కానింగ్ చేసింది కదా పర్ఫెక్ట్గా. నాకు అప్పుడు ఏమనిపించింది, మీకు ఆన్సర్ దొరికింది, ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చింది నాకు ఆన్సర్ దొరికింది, అప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. తర్వాత కొన్ని అంటే కొంచెం లోషో గ్రిడ్ చూస్తున్నప్పుడు వావ్ గోల్డెన్ లైన్ వచ్చింది, ఇది వచ్చింది. కానీ వేదిక్ న్యూమరాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు కూడా 1 పోయింది, 9 కూడా పోయింది, మళ్ళీ 9 79లో వచ్చింది కదా. సో దీన్ని బట్టి ఇంకా క్లారిటీ వచ్చింది. అంటే అంటే ఇప్పుడు వేదిక్ గ్రిడ్ విక్టరీ గ్రిడ్లో ఏం చెప్తుందంటే ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టి చెప్తుంది క్లియర్ కట్. ఇప్పుడు పూరి వంగినట్టుగా అవును అయితే అదైతే ఇక్కడ ఏమని చెప్తలే, నీకు ఇది ఉంది, నీకు ఇదే ఫలితం వస్తుంది ఖచ్చితంగా కదా. సో ఎలా ఉంది మొత్తం ఈ క్లాస్ అంతా? మనకి 1-on-1 కోడ్లో జాయిన్ అయినప్పుడు మీరు చెప్తున్నారు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది అమేజింగ్, పూర్తి అమేజింగ్. ఎందుకంటే వి గ్రేడ్ వచ్చినప్పటి నుంచి 1-on-1 కోడ్ బ్లాస్ట్ ఉన్నట్లు ఇది మొత్తం వచ్చినట్టు చాలా అద్భుతం క్లాస్ ఇది వేదిక్ న్యూమరాలజీ. మొత్తం క్లియర్ కట్ ఏముంది, ఏం ప్రాబ్లమ్స్ ఉంది, ఏం లేదు అంతా మనకి ఎంఆర్ఐ స్కానింగ్ లాగా మొత్తం చూపిస్తుంది. ఆల్రెడీ మీరు 6వ తారీఖు కూడా నేను చెప్పిన దాకా వెంటనే చాట్ వేసేసినాను. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది వేశారు ఇవన్నీ? నేను దాదాపు 10 మందికి వేసి చూపిస్తున్నాను అప్పుడే. ఓ ఏమంటున్నారు ఇదేంటి? ఇప్పుడు నేను వచ్చి చెప్తాను, మళ్ళీ క్లాస్కి జాయిన్ అయిన తర్వాత వచ్చి అది ఏముంది ఏం లేదు. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సహజంగా అయితే మనకి ఏంటంటే ఇక్కడ న్యూమరాలజీ అన్నా, యోగా అన్నా, జ్యోతిషం అన్నా ఎక్కువ మంది హిందువులు వచ్చి నేర్చుకుంటారు. అంటే నేను వీడియోలో అన్నిట్లో అందరి దగ్గరికి వెళ్ళిపోతాయి, నాకు అందరి దగ్గర వెళ్ళిపోతుంది, నాకు దుబాయ్ వెళ్తాయి, నా వీడియో అన్నీ వెళ్తాయి. మీకు ఎందుకు వచ్చింది మనసులో ఇది నేను నేర్చుకోవాలి అని?
ఇది ఎందుకు నేర్చుకోవాలనేది ఒక ఇది సబ్జెక్ట్ ఉంది, అలాగా నేర్చుకోవాలని ఇంట్రెస్టింగ్ వచ్చింది. అదే ఆ కోరిక, ఇది నేర్చుకుంటే మనకు మన లైఫ్ లో మనకు కొన్ని కావాల్సినవి మనం పొందొచ్చు అనేది ఎలా కాన్ఫిడెంట్ ఎలా క్రియేట్ అయింది. ఆల్మోస్ట్ మా కమ్యూనిటీకి దీనికి దగ్గర సంబంధం, చాలా దగ్గర సంబంధం ఉంది. చెప్పలు కూడా గట్టిగా వీళ్ళ కమ్యూనిటీకి ఈ నంబర్స్ కి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఆయన నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు. ఆల్ ది బెస్ట్ అండి, ఇంకా బాగా నేర్చుకొని మీ కమ్యూనిటీకి ఇంకా బాగా హెల్ప్ చేయాలనుకుంటున్నాను. హ్యాపీ భారత్. థ్యాంక్ యూ హ్యాపీ భారత్. రైట్ హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ ఇజ్వాల్. సో అరవింద్ ఆర్మూర్ కదా, ఆర్మూర్ హెడ్ క్వార్టరేనా, లోకల్ ఇంతకుముందు దుబాయ్లో ఉండే, మనకు ఆ దుబాయ్ నుంచే క్లాసులు అటెండ్ అయ్యారు జూమ్ మీట్లో. 1 year అయినా మీది? 1.5 year నుంచి ఆ దుబాయ్ నుంచి క్లాసులు అటెండ్ అయ్యాడు. ఇప్పుడు మన భారత్కి వచ్చాడు, ఆర్మూర్లో ఉంటాడు. ప్రతి డైరెక్ట్ క్లాస్ అటెండ్ అవుతున్నాడు, చాలా ఇంట్రెస్టింగ్గా వీడియోలు కూడా చేస్తున్నాడు. ఆల్రెడీ కంప్యూటర్ ప్రొఫెషన్ వాళ్ళు నేర్చుకున్నాడు, యోగా క్లాసులు జాయిన్ అయ్యాడు, ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాడు అకల్ సైన్స్ అనేది. ఇప్పుడు వేదిక్ న్యూమరాలజీ ఈరోజు మొత్తం మీరు అవగాహన ఒక 51 కాంబినేషన్స్ అయితే 40 కాంబినేషన్ నేర్చుకున్నారు. దాంట్లో ఆల్రెడీ సార్ గురుగారు నాకు ఇది వచ్చింది, దాన్ని బట్టి అసలు నిజంగా ఉందా లేదా అంటే బయట నిజమా కాదా? యాక్చువల్లీ నేను 2-6 కాంబినేషన్ లోషో గ్రిడ్ వేసుకున్న తర్వాత కొన్ని కాంబినేషన్స్ అనేది బల రేఖలు వచ్చినాయి, బలహీన రేఖలు వచ్చినాయి నాకు. కానీ అది అంత పర్ఫెక్ట్ గా నాకు అనిపించలేదు. కానీ ఇప్పుడు ఈ వేదిక్ గ్రేడ్ విక్టరీ గ్రేడ్ చూసిన తర్వాత అయితే ఏదైతే నంబర్స్ ఉన్నాయో దాంట్లో 100% నాకు ఎలిజిబుల్. కరేజ్ లైన్ కూడా వచ్చినట్టుంది, కరేజ్ లైన్ వచ్చింది, 2-6 లైన్ వచ్చింది, 6-5 లైన్ వచ్చింది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఒక రూట్ మ్యాప్ అయితే వచ్చింది, అంటే మన ముఖం అద్దంలో చూస్తున్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మొత్తం? ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు ఎలా ప్రిడక్షన్ ఇవ్వాలనేది ఒక డౌట్ అనేది ఉండే నాకు. ఒక్కొక్కటి ఇప్పుడు 2000 year తర్వాత వచ్చిన వాళ్ళకు ప్రిడక్షన్ ఇవ్వాలంటే కష్టం ఉంటుండే, కానీ వాళ్ళే కోట్లు సంపాదిస్తున్నారు అంటున్నా. వాళ్ళు కోట్లు సంపాదించారు, వాళ్ళు ఎలా ఏ విధంగా సంపాదించారు అనేది ఈ రోజు నాకు 100% క్లియర్ అయిపోయింది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అరవింద్. థ్యాంక్ యూ రైట్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్. ఈరోజు వేదిక్ న్యూమరాలజీ క్లాస్ జరిగింది. దాంట్లో సాయి భక్తుడు, సత్యసాయి సేవకుడు నిరంతరం సాయి సాయి అంటుంటాడు, ఆయనేమో ఓయి అంటున్నాడు పైనుంచి. ఈయన మాత్రం బట్టి విక్రమార్కులాగా ప్రతి న్యూమరాలజీ డైరెక్ట్ క్లాస్కి వస్తాడు, నేర్చుకుంటాడు. నాకు తెలుగులోనే చెప్పండి అని అంటాడు. ఫస్ట్ తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. నాకు ఇక్కడ హిందీ ఇంగ్లీష్ అంటారు కానీ. సో వేదిక్ న్యూమరాలజీ ఈరోజు బసయ్య గారు, బసయ్యనేనా? బసయ్య నేర్చుకున్నాడు. మరి ఇది ఎవరి దగ్గర ఇంప్లిమెంట్ చేస్తావు, ఎవరికి ఇంప్లిమెంట్ చేస్తావు, ఏమైనా అర్థమైందా లేదా? ఈరోజు యూట్యూబ్ నిజాం గారి నుంచి చిన్న పిల్లప్పుడు సంతోషం వచ్చింది. ఈరోజు ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ఏమవుతుందంటే ఆ స్కానింగ్ వల్ల ఆ సంతోషం ఎట్లా వచ్చిందంటే చిన్న 10th class లో సంతోషం ఈ రోజు కనబడింది. టోటల్ క్లాస్ అంతా సంతోషంగా రిసీవ్ చేసుకున్నాం. అంటే ఈ నంబర్లు స్కానింగ్ వల్ల ఈ విధంగా ఉంటుందా అని సంతోషంగానే బాగా క్లాస్ విన్నాం కాబట్టి నీకు అర్థమైంది. ఇప్పుడు బాగా అర్థమైంది. అది కూడా మా నిజాం అన్నాడు కదా, నిజాం నుంచి ఆయన ద్వారానే నాకు సంతోషం ఉంటేనే కదా క్లాస్ అర్థమయ్యేది. లేకోకుండా మూడ్ అవుట్ కాకోకుండా సంతోషంగా క్లాస్ జరిగింది. వీళ్ళిద్దరు పక్క పక్కన. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. వెంకటేశ్వర గారు శ్రీకాళహస్తి నుంచి ఆల్రెడీ మనకు న్యూమరాలజీ 3 నెలల క్రితం స్టార్ట్ అయినారా మీరు? 28. సో కంప్యూటర్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్సులో అడ్మిషన్ అయ్యారు. ఇప్పుడు వేదిక్ స్పెషల్ న్యూమరాలజీ క్లాస్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ఈరోజు గ్రిడ్ అంటే వేదిక్ గ్రిడ్ నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఆస్ట్రాలజీ కూడా టచ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటన్నీ కూడా అంటే రాహు చంద్రుని చూస్తున్నాడు, శని ఈ చంద్రుని చూస్తున్నాడు, ఇవన్నీ ఇలా సబ్జెక్ట్ ఇలా రావడం జరిగింది. ఇప్పుడు ఆస్ట్రాలజీకి వేదిక్ న్యూమరాలజీకి ఇప్పుడు వీళ్ళందరూ మామూలుగా న్యూమరాలజీ, వీళ్ళు ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళు ఏం లేరు ఇక్కడ, కొందరు ఉన్నారు, ఒకరు ఇద్దరు. మీకేమనిపించింది? ఆస్ట్రాల్లో మీరు 2-3 సంవత్సరాలు 6 సంవత్సరాలు నేర్చుకున్నారు కదా, మరి ఈ వేదిక్ న్యూమరాలజీకి ఆస్ట్రాలజీకి ఏమైనా సంబంధం ఉందా? ఆస్ట్రాలియాలో కూడా వేదిక్ న్యూమరాలజీ మాదిరే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క గ్రహాన్ని ఏం చూస్తే ఎలా ఉంటుంది, ఎక్కడ ఏ గ్రహం ఎలా ఉంటే ఎలా ఉంటుంది అని చాలా పెద్ద సబ్జెక్టు. అదే విధంగా ఇప్పుడు వేదిక్ న్యూమరాలజీ కూడా సబ్జెక్ట్ అదే పెద్ద సబ్జెక్ట్ నేర్చుకోవడం చాలా రోజులు పడుతుంది. కానీ ఇది యొక్క దగ్గర దారి చాలా ఈజీగా ఉంటుంది. అంటే 9 అంకెలతోనే నేర్చుకోవాలి. దాంట్లో చాలా ఉంటది సబ్జెక్ట్, దాంట్లో దొరకనటివి దీంట్లో దొరుకుతుంది. ఒక సిబిఐ ఆఫీసర్ ఏ విధంగా అయితే
ఒక Enquiry. కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తారో అదే విధంగా వేదిక్ న్యూమరాలజీ ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. Super. చాలా సూపర్గా ఉంది, బాగుంది. థ్యాంక్ యూ మంచి వాడు సిబిఐ లాగా ఎంక్వైరీ చేస్తుంది. రైట్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. సో నగేష్ గారు స్పెషల్గా వేదిక్ న్యూమరాలజీ వేదిక్ గ్రిడ్ నేర్చుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేర్చుకున్నారంటే ఎలా ఫీల్ అవుతున్నారు వేదిక్ న్యూమరాలజీ గ్రిడ్? ఓం గురుదేవ్. ఇవాళ మనం నేర్చుకున్న వేదిక్ న్యూమరాలజీలో ఇన్ఫర్మేషన్ చాలా ఉంది గురు. చాలా ఉంది. మనం ఇప్పుడు వచ్చిన కస్టమర్స్ కి దీనివల్ల క్లారిటీ ఇవ్వచ్చు. క్లారిటీ ఇచ్చి ఇంకా వాళ్ళకు ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా మనము మంచిగా అద్భుతంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి మనం ట్రై చేయొచ్చు. మీకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. అద్భుతాలు జరుగుతాయని అనుకుంటున్నాను. ఇంకా జరుగుతాయి, చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇప్పటికే న్యూమరాలజీ వల్ల అద్భుతాలు జరిగి ఉంటాయి. వెరీ గుడ్. చేసుకున్నాను. రైట్ వేదిక వల్ల కూడా ఇంకా చాలా బాగా జరుగుతుందని. ఇప్పుడు మీరు దీనివల్ల ఇంకా ఇన్కమ్ కూడా పెరుగుతుందని చెప్పాను కదా. అంటే మీకు ఒక 10% ఎక్కువగా ఉంది వేదికలో క్లారిటీ. ఇప్పుడు మనకు 100 రూపీస్ వచ్చేది ఇక్కడ 600 రూపీస్ వస్తాయి. ఎందుకంటే 6 times మోర్ ఉంది వేదిక్ న్యూమరాలజీలో. సో అందుకోసమే ఆల్ ది బెస్ట్. ఫైనాన్షియల్గా, హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ, స్పిరిచువాలిటీ కూడా బాగా డెవలప్ కావాలని చెప్తున్నాను. శంషాబాద్లో బాగా డెవలప్. హ్యాపీ వరల్డ్. మనకు బాలాజీ గారు పేరు మళ్ళీ బాలాజీ తిరుపతి కదా. సో తిరుపతి నుంచి వచ్చారు. టీచర్, గవర్నమెంట్ టీచర్గా. ఏంటి సబ్జెక్టు? సోషల్ స్టడీస్. సో అంటే సమాజ శాస్త్రం. సో ఇప్పుడు ఈ న్యూమరాలజీ మన కంప్లీట్ ప్రొఫెషన్ దాదాపు 2 నుంచి నేర్చుకున్నారు మీరు. 2 నెలలు 2 months అయిపోయింది. ఇప్పుడు వేదిక్ న్యూమరాలజీ స్పెషల్ క్లాసు అటెండ్ అయ్యారు. ఆల్రెడీ మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఎలా ఉంటుంది అంటే. ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ విన్నారు. ఒక 51 కాంబినేషన్లో 40 కాంబినేషన్స్ విన్నారు. ఏమనిపిస్తుంది అసలు వేదిక్ న్యూమరాలజీ? గురుగారు అసలు నాకు ఈ న్యూమరాలజీనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దాంట్లో పైథాగరస్, మళ్ళా లోషోగ్రిడ్, మోస్ట్లీ నేను చూసిన వాటిలో చాలా చాలా అక్యురేట్గా రిజల్ట్స్ చాలా బాగున్నాయి. దాంట్లో నాకు కొన్ని సందేహాలకు నేను అంటే నేను ఇంకా బయట ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ఆ సొల్యూషన్స్ అయితే ఇప్పుడు నాకు చాలా ఖచ్చితంగా దొరుకుతున్నాయి. వేదిక్ న్యూమరాలజీ చాలా బాగుంది గురు. ఈ రోజు క్లాస్లో నీకు ఒక ఆర్ట్ఫుల్ గా నచ్చింది ఏమి? నీ గ్రేడ్ నువ్వు వేసుకున్నావు కదా. వేసుకున్నాను గురు. మీ దాంట్లో స్ట్రాంగ్ పాయింట్స్, వీక్ పాయింట్స్ మీకు ఏమనిపించింది దాంట్లో? అన్ని కరెక్ట్గా ఉన్నాయి గురుగారు. వెరీ గుడ్. 100% ఉన్నాయి. ఓ సూపర్. వెరీ గుడ్. సో తప్పకుండా ఈ వేదిక్ గ్రిడ్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. 10 మంది కూడా హెల్ప్ చేయడానికి వీలవుతుంది. మన సుబ్రహ్మణ్యం గారు 2 months అయిందా నేను స్టార్ట్? 2 months. సో 2 monthsలో ఆల్రెడీ కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్స్ నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ వేదిక్ న్యూమరాలజీ క్లాసు డైరెక్ట్ క్లాస్ అటెండ్ అయ్యారు. దాదాపు ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నారో వారి నుంచి తెలుసుకుందాం మనం. ఉదయం స్టార్టింగ్ విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్లాసులో ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నా, ఇంత ముందుకు ఏం కోల్పోయినా, ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నా, నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి క్లుప్తంగా నాకు తెలిసింది. ఇప్పుడు మనము ఆల్రెడీ మీ వేదిక్ గ్రిడ్లో లోషోగ్రిడ్ నుంచి వేదిక్ గ్రిడ్లో తీసుకుంటే 1-8 కాంబినేషన్ రాగానే మీరు అడిగారు, సార్ నాకు ఇది ఉంది ఏంటిది గురూజీ అని. అంటే మీకు రియాలిటీగా ఇలా ఉంటే ఇలా జరుగుతుంది అని 1-8 కాంబినేషన్ చెప్పాము. అవును, అది నిజంగా అలా జరిగిందా మీకు? 1-8 కాంబినేషన్ జరిగింది. క్రైసిస్ రావడం, ఫైనాన్షియల్ ఇబ్బందులు పడడం జరిగింది. 100% జరిగిందిగా. అంటే ప్రతి బిట్ కూడా వేదిక్ న్యూమరాలజీలో ఉన్న ప్రతి నంబరు మీ యొక్క అర్థంలో ముఖం ఎలా ఉందో అలా ఇండికేషన్ చేస్తుంది. అసలు చేస్తుంది, పిన్ టు పిన్ ఉంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇది బాగా ఇంప్లిమెంట్ చేసుకొని మీరు ఆర్థికంగా, ఆరోగ్యంగా, HRCM హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ డెవలప్ కావాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా బాగా నేర్చుకోవాలి. ఆల్ ద బెస్ట్. రైట్. హ్యాపీ వరల్డ్. రాజశేఖర్ గారు మంచిర్యాల నుంచి చక్కగా న్యూమరాలజీ ఫాలో చేస్తున్నాడు. అన్నీ కూడా ఫాలో బెస్ట్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. పంచరత్నాలు ఫాలో చేస్తున్నాడు చక్కగా. అక్కడ కూడా యూట్యూబ్ ఛానల్లో కూడా వీళ్ళ న్యూమరాలజీ క్లాసెస్ కూడా చెప్తున్నాడు చక్కగా. ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోసం నేర్చుకున్నారు. ఎన్ని నెలలు అయింది? దాదాపు 6 months అవుతుంది. 6 months అయింది. ఇప్పుడు స్పెషల్గా వేదిక్ న్యూమరాలజీ ఈరోజు క్లాస్ ఉన్నాడు ఉదయం 10 నుంచి ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు. ఏ విధంగా అనిపిస్తుంది ఇవన్నీ? పైథాగరస్ లో చూసినాం, మనం లోషగ్రిలో చూసినాం. ఈ వేదిక్ అనేది ఎలా ఉంది అంటే ఒక డాక్టర్ మన బాడీలో ఎండోస్కోప్ వేసి లోపల ఎలా ఉందని తెలుసుకునేటట్టుగా మన వేదిక్ క్లియర్ గా కనబడుతుంది, తెలుస్తుంది. మన లైఫ్ అనేది తెలుసుకోవచ్చు. ఒక క్లయింట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి ఏంటి అనేది మనం క్లియర్ గా చెప్పగలుగుతాం. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎక్సైటింగ్ గా ఉంది. వేదిక అనేది చాలా బాగుంది. చాలా క్లారిటీగా కస్టమర్స్ స్పష్టంగా చెప్పొచ్చు వాళ్ళ లైఫ్ ఏంది, వాళ్ళు ఎటు యూ టర్న్ అవుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరిగింది అనేది కూడా మనం చెప్పగలుగుతాం. దశ అంతర్దశ మహర్దశ. వెరీ గుడ్. సూపర్ రాజశేఖర్. ఆల్ ది బెస్ట్. రైట్. ఓకే, ఈరోజు మనకు వేదిక్ న్యూమరాలజీలో దాదాపుగా ఒక 15 నుంచి 20 మంది స్టూడెంట్స్ మనకు అటెండ్ అయ్యారు. సో దాంట్లో వేదిక్ న్యూమరాలజీ క్లాస్ మొదలు పెట్టినప్పుడు ఎలా ఉన్నాయి, మొదలు పెట్టి ఒక రోజు క్లాస్ అంతా విన్న తర్వాత ఎలా ఉంది అనేది వాళ్ళ అనుభవాలు. చిన్నమ్మ గారు విజయవాడ నుంచి.
హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ అమ్మ, బాగున్నారా? ఏంటి ఇప్పుడు ఈ రోజు ఉన్న వేదిక్ న్యూమరాలజీ వల్ల మీరు ఏం నేర్చుకున్నారు? దాదాపు 1 year నుంచి జర్నీ చేస్తున్నారు అకల్ సైన్స్లో. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ వేదిక్? నేను మార్నింగ్ క్లాస్లో జాయిన్ అవ్వక ముందు స్టార్ట్ అయినప్పుడు చెప్పాను గురూజీ, ఇది ఒక ఎక్స్రే లాగా పనిచేస్తుందేమో అని చెప్పాను. సూపర్. సో ఇప్పుడు ఏదైనా ఒక సిక్నెస్ వస్తే డాక్టర్ ఐడెంటిఫై చేసి నీ కండిషన్ డయాగ్నోస్ ఎలా చేస్తారో అలాగే ఈ సబ్జెక్ట్ ఈ రోజంతా నేర్చుకున్నాక ఎగ్జాక్ట్గా ఎక్కడ మనం ఉన్నాము, మన స్టేజ్ ఏంటి, నా యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, నా యొక్క వీక్నెస్ ఏంటి అని మాత్రం నేను నేర్చుకున్నాను. చాలా చాలా థ్యాంక్స్ గురూజీ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. సో మనకు బెంగళూరు నుంచి గజేంద్ర గారు వచ్చారు. ఆల్రెడీ 1 year అయిందా? 5 months అయింది. 5 months అయింది. బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆల్రెడీ కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ కోర్స్లో 5 months నుంచి నేర్చుకుంటున్నారు. ఈరోజు మాత్రం వేదిక్ న్యూమరాలజీ స్పెషల్ క్లాస్ అటెండ్ అయ్యారు. సో క్లాస్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 ఆల్రెడీ అయిపోయింది. ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నారు, ఎలా ఉంది? ఓం గురుదేవ్. ఓం గురుదేవ్. హ్యాపీ భారత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియలీ థ్యాంక్స్ టు యూ గురుజీ. Okay. Why? Because I gone through P grade and Losho grade and Pythagoras grade. And now today I have gone completely with Vedic grade. It is totally enormous change in compared to Pythagoras and low grades. I have been compared with my 4 family members. Totally changes in Vedic grade. Very good. It is really dynamic power Vedic. Vedic grade means victory grade. Wow. And already ఇప్పుడు సౌత్ ఇండియాలో ఇంతవరకు న్యూమరాలజీ అని చాలా 100 సంవత్సరాలు చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు వేదిక్ న్యూమరాలజీ అనేది ఇప్పటివరకు ఎవరు క్లాసులు చేయలేరు, దాని గురించి డిస్కషన్ కూడా రాలేదు, వీడియోలో కూడా రాలేదు. మరి ఫస్ట్ టైం బాబా పాండం గారు మళ్ళీ చెప్పారు. మరి దీన్ని ఏమైనా సంచలనం జరుగుతుంది ఏమన్నా? Is really proud and it will be a it's kind of version. It is going to be a surprises to everyone. It's very curious to learn and improve their knowledges compared to the Losho grades and Pythagoras. Yes. నార్మల్ న్యూమరాలజీకి, కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీకి, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ డిఫరెంట్. తప్పకుండా ఈ వీడియోస్ కూడా జనాల్లో బాగా వైరల్ అవుతాయి. ఎట్లయితే 46 అనేది ఎంత టాప్లోకి వెళ్ళిపోయిందో, వేదిక్ న్యూమరాలజీ ఆల్సో చాలా ఒక అమేజింగ్ రిజల్ట్స్ క్రియేట్ చేస్తుంది జనాలకి. మంచికి అంటే ఏదైతే కోల్పోయామో అది మనం పొందొచ్చు అనేది ఒక గ్యారంటీగా వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్, 1000 ఏనుగుల బలం అన్నాం కదా, అది జరుగుతుంది ఖచ్చితంగా. It is truly proven in today class. Yes. సో హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. సో ఈరోజు మనము వేదిక్ న్యూమరాలజీ నేర్చుకున్నాము. సో ఈ క్లాస్ దాదాపుగా ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయింది. సో 5:30 అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు. సో ఈ వేదిక్ గ్రేడ్ న్యూమరాల్లో దాదాపుగా 51 ఫార్ములాల కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు అయితే దాదాపుగా ఒక 40 వరకు పూర్తి చేసాం. 40 అయిపోయింది. 40. సో ఈ యొక్క ఫార్ములాల్లో, ఈ కాంబినేషన్స్లలో మీకు ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చింది? అంటే ఇంతకుముందు న్యూమరాలజీకి ఇప్పుడు వేదిక్ న్యూమరాలజీకి తేడా ఏంటి? 1 క్లాస్లోనే, అంటే ఆల్రెడీ 6 నెలలు సంవత్సరం నేర్చుకున్నా కానీ ఈ 1 క్లాస్లో ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? అంటే ఆల్రెడీ మనం కొందరి పర్సనల్గా మనం వేదిక్ గ్రీడ్లో వేస్తే కూడా న్యూమరాల్లో అన్ని నెంబర్, లోషో గ్రీడ్లో అన్ని నెంబర్లు ఉన్నా వేదిక్ గ్రీడ్కి వచ్చే వరకు రియాలిటీ అనేది తెలిసిపోయింది. ఎలా, మీకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ క్లాస్లో? చెప్పండి. నమస్తే గురూజీ, ఐఎమ్ వేణుగోపాల్ ఫ్రమ్ బెంగళూరు. ఇన్ఫ్యాక్ట్ టుడే వాజ్ అ మైండ్ బ్లోయింగ్ సెషన్. When we started, I was not knowing much about Vedic numerology. I was thinking what could be the deeper meanings of each number. But we actually compared with the date of births. It gave a realization that this is more authenticate. Not that the earlier grids were not okay. It has given certain strength lines, but this is giving the real personality or the real growth potential of a person. Really thankful to you, Guruji. Thank you. In fact, it has given me more interest to learn at a much deeper level. Now I am going back with this knowledge to do my own research on some of the celebrities or my own family members to see how far it is going to be much more accurate. Thank you so much. I think it is like a MRI scan. Yes, absolutely. Definitely in occult science, it is like a MRI scan. Okay? And while we can still continue to use Losho grid for giving our solutions for name change or lucky mobile number and other things, we can still use this as the basis for finding out the real personality of humans. Okay. Thank you.